పాస్టర్ ఆయా సంఘాల వాళ్ళు ఈ శాంతియుత ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చారు. కనుక మీ అందరికీ ఆయా సంఘ కాపరులకు ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మీకు వందనాలు, మా శుభాలు తెలియజేస్తున్నాను. మనలను మన సంఘాలను ఉన్నాను. ఆ కొల్లిపార పాస్టర్స్ గెలుస్తూ అధ్యక్షుడు దీపాల్ గారు కూడా ఒక మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తారు. ప్రభునందు ప్రియులారా, మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం మనందరికీ తెలిసినటువంటిదే. మరి ఆయన బయలుదేరినటువంటి దినమే వాస్తవంగా వాయిస్ సౌండ్ పెట్టండి కొంచెం. చాలా మంది ఆయన గురించి, ఆయన మరణాన్ని గురించి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన బయలుదేరినప్పుడే ఆయన్ని కిడ్నాప్ చేశారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని పెద్దలైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అలాగే మరి లోకేష్ గారు మరి న్యాయం చేస్తారని, క్రైస్తవుల పక్షంగా వారు న్యాయం జరిగిస్తారని మరి కొల్లిపర మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున వారిని వేడుకుంటూ ఉన్నాం. వారి యొక్క మరణం మనందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన గొప్ప వాక్య పటిమ కలిగినటువంటి వ్యక్తి, వాదనలో గట్టిగా సత్యాన్ని గుర్తి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ కూడా ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి. ఈనాడు మనం చూస్తుంటే అనేక మంది క్రైస్తవ పెద్దలు అనబడిన వారు అన్యాయంగా అరెస్టులు చేయబడుతున్నారు. ఇలాంటి అరెస్టులు జరగకుండా ప్రభుత్వం న్యాయం విచారించాలని వారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రాత్రి అజయ్ కుమార్ గారు అనేటువంటి దైవ సేవకులు పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. మరి ఎక్కడున్నారో తెలియదు ఇప్పటి వరకు కూడా. అయితే అలాంటి దైవ సేవకులు విడుదల చేయాలి. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లయితే న్యాయం జరుగుతుందని అందరూ కూడా ప్రగాఢ విశ్వాసాన్ని వెలుపుచ్చుతున్నారు. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు నిజంగా ఎంతో హృదయదాకరంగా జరిగిపోతా ఉన్నాయి. ఇలాంటి దాడులన్నిటినీ మనం ఖండించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు మరి చనిపోయినటువంటి మన ప్రియులు ప్రవీణ్ గారు వారు చనిపోయినప్పుడు అక్కడ ఎటువంటి పొగ లేదు, అక్కడ ఎటువంటి దుమ్ము లేదు, బూడిద లేదు, అక్కడ ఎటువంటి మరి ఇటువంటి లేకపోయినప్పటికీ కూడా చనిపోయిన దానికి కొట్టినటువంటి కొన్ని ఆనవాళ్ళు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. సరైన రీతిలో సమగ్రమైనటువంటి న్యాయం జరగాలి. వారి యొక్క మరణానికి గుర్చినటువంటి న్యాయం జరగాలి. మరి బూట్ కాలు పెట్టి తనేటువంటి గుర్తులు ఉన్నాయి. ఆయనకున్నటువంటి 2